ఈరోజు 2 పద్యాలు చెప్పుకుందాం. ఆధ్యాత్మికంగా ఎంత చెప్పినా పద్యాలు మారినా ఏది మారినా ఉన్న సిద్ధాంతం ఎప్పుడు వస్తూనే ఉంటుంది. చెప్పుకున్నదే చెప్పుకుంటూ ఉంటాం. వాస్తవానికి మనం డైలీ తినే ఆహారం కొద్ది మార్పులతో వారంలో ఏదో రోజు మార్చుకున్నా కానీ ఎప్పుడు వచ్చేది అదే రొటీన్ బేసిస్, చరివిత చరణము అంటారు. అంటే చెప్పుకుందే చెప్పుకోవాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే, అందులో ఉన్న అనుభవం కోసంగా ప్రయత్నించాల్సిందే. ప్రయత్నంలో ఫలితం వచ్చినప్పుడు మనకి అన్నిటినీ దాటినటువంటి అనుభవంలో అసలైన నిత్యమైనటువంటి ఆనందము, దానినే ఓ విధంగా ముక్తి అని చెప్పారు. ప్రతి మానవుడు కూడా, ప్రతి జీవి కూడా తన అన్వేషణ, నిత్య అన్వేషణ ఆనందం కోసమే. మానవుడు ఏది చేసినా, సంపాదించినా, మెన్నకున్నా ఉన్నా, తగాదాలాడుతున్నా, ఏది చేస్తున్నా కానీ తన ఆనందాన్ని కాపాడుకోవాలనేటువంటి విధానంతో జీవ పరిణామము, ముఖ్యంగా మానవ పరిణామం నడుస్తుంది. ఆఖరి ప్రతి జీవి కూడా అంతే. మనమంతా అన్నిటికీ కూడా దాసులమైనటువంటి మనసు కలవాళ్ళము, అన్నిటికీ కూడా దాసులైనటువంటి దేహేంద్రియ భావంతో ఉన్నవాళ్ళము. ఆకలి, దప్పిక, వాస్తవానికి భయము, నిద్ర, మరి ఇంకా సంతానోత్పత్తి, ఇవన్నీ విధానంలో మానవుడు తెలియకుండానే ప్రతి మానవుడు, ప్రతి జీవి కూడా నడుస్తుంది. మన జ్ఞానేంద్రియాలు ఉన్నవి. జ్ఞానేంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. దీనికి అధిష్టాత మనస్సు అన్నాడు. మనసుకు అధిష్టాత బుద్ధి అన్నాడు. వాటి విషయాలని మనం ఇందులో ఈ 2 పద్యాల్లో చెప్పుకుందాం. దాని పరిణామం ఏదో, ఆధ్యాత్మిక విషయాన్ని మానవుడు ఏ విధంగా మార్చుకొని నిత్యానందాన్ని పొందాలో దాని ప్రకారంగా మనం తెలుసుకుంటాం. కాబట్టి బ్రహ్మంగారి పద్యాలు కానీ, వేమన పద్యాలు కానీ, ఎవరి పద్యాలు మహాత్ములు చెప్పిన తత్వాలు కానీ ఏయన్నా కానీ విన్నదే విన్నట్టు ఉంటుంది, ఉన్నదే ఉన్నట్టు ఉంటుంది. ఎంతసార్లు చదివినా కొద్ది మార్పులతో రామాయణం లాగానే ఉంటుంది, భారతం లాగానే ఉంటుంది. చెప్పేవాళ్ళు అదే చెబుతూ ఉంటారు, వినేవాళ్ళు వింటూ ఉంటారు. కానీ ఫలితం కోసం పోవటం అనేది ముఖ్యం. కాబట్టి శ్రవణ పోవటంలో ఉన్న సార్థక్యమేమిరా, వెనగవలయు పద్యాలు అనే మాట వినగ అవి విశలంభలవులురా అంటారు. ప్రతి మానవుడు కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా అన్ని విషయాలు నేర్చుకుంటూ, పరిసరాల కాడ నేర్చుకుంటూ, కుటుంబాల కాడ నేర్చుకుంటూ, సమాజంలో నేర్చుకుంటూ, స్వశక్తితో నేర్చుకుంటూ, ఏది ఏ విధంగా కానీ మరి దేహాన్ని ఆనందంగా ఉంచుకోవటానికి, ప్రాణాన్ని ఆనందంగా ఉంచుకోవటానికి, మనసును ఆనందంగా ఉంచుకోవటానికి అందము, చందము అన్నీ కావాలనుకుంటూ, భాగ్యభోగ్యాలు, సుఖాలు, శాంతి కావాలనే భావంలో పోయే వాటిలో ప్రత్యేకంగా మనకు నడిచేది మనస్సు. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం, ఇదే మనం. కాబట్టి మహాత్ముడు ఇక్కడ చెప్పింది, కన్నులున్న ఫలము కాలికం చూచుట, చెవులు గల ఫలము చేరి వినుట, నోరు గల ఫలము నుతి చేసి తనయుట, కాళికాంబ హంస కాళికాంబ. మనసు కోతి మొకరములకు బంధింపగా పెనగులాడి మాట వినును తుదకు, మాట విన్న మోక్ష మార్గంబు లభించు, కాళికాంబ హంస కాళికాంబ. ఇది మనకు ఎదురుగున్న పద్యాల యొక్క విషయం. మనమంతా దేహధారి ఎగుసు దేహేంద్రియాదుల బంధనమున చిక్కి పారము కనుక పుట్టి సచ్చి పుట్టుసునందరూ కాళికాంబ అన్నాడు. మనమే కాదు, ప్రతి జీవి కూడా అనంతమైనటువంటి విశ్వ ప్రణాళికలో చీమలు, అన్ని జంతువులు, చెట్లు, పుట్టలు, గట్టి అన్నీ కూడా ఒక పరిణామకృతంగా పుడుతూ వస్తున్నాయి. ఆ పుట్టుక సావులు అనేటువంటి ప్రత్యేకించి మనం దేహదాన చేసే మానవులకి కానీ, జంతువులకు కానీ ప్రత్యేకించి ఒకటే. కాకపోతే అజ్ఞానంలో త్రిగుణాలతో చూడి ప్రాణశక్తితో బ్రతుకుతున్నాయి అవి. వాటికి ఎంత ఆకలి అయితే ఏదో సమయానికి కావాల్సిన ఉత్పత్తి కోసము నడిచే విధానంలో వాటికి ఆశలు, దాచుకోవటాలు, పంతాలు ఇవన్నీ మనలాగా ఉండవు. కపటము, కళ్ళతనము ఏది ఉండదు. ఏదేదో ప్రకృతిబద్ధమైనటువంటి విధానంలో వాటి పనులై గడుపుకుంటూ నిత్యము కూడా బ్రతికి వస్తున్నాయి.
వాటికి కన్నులు ముఖ్యమే, చెవులు ముఖ్యమే, అన్నీ ముఖ్యమే. వాటి కోసం తప్పిస్తాయి. తేనెటీగలు ఉన్నాయి, బాగా తీపంటే పరిసత్తాయి. ఒక్కొక్కటి దానికి నిబద్ధమై ఉన్నది. శబ్దానికి ఒకటి నిబద్ధమై ఉన్నది, స్పర్శకు ఒకటి. ఏనుగు, దానికి స్పర్శ అంటే మహాప్రళయంగా, దానికోసం ఏదైనా ఇస్తుందట. కనులు, పురుగులు దీపాన్ని చూసి దగ్గరకు పోయి ఆనందిస్తూ వస్తాయి. మామూలు ఈగలు, తేనెటీగలు తేనె అనేటువంటి దానిలో పడి ఈగ తేనె కోసం చచ్చిపోతూ ఉంటుంది. అక్కడ మంచిగా గానం వింటూ జింకలు ఇలాంటివన్నీ కూడా పరవశించి వేటగాళ్ళకు చిక్కుతాయట. మరి ఈ విధంగా అన్నిటికీ కావాల్సిన విధానంలో ఏదైనా కానీ మానవుడు కానీ ఏయి కానీ వాటికి వశవైడే ఉన్నాడు. మనము కన్నులున్న ఫలము కాలికని చూసుట. మనం కన్నులతో ఏమి చూస్తున్నామంటే మనలో 3 గుణాలు ఉన్నాయి. తమో గుణము, రజో గుణము, సత్వగుణము. వాడికి కళ తెలియదు. తమో గుణస్థుడికి ఏది బాగుండాలి, ఏది ఉండాలని తెలియదు. వాడికి సత్యము అసత్యము అనే విషయం తెలియదు. ప్రతిదీ అసత్యముగానే తెలుసుకుంటాడు. వాడికి ఒక ధర్మంతో తెలియదు. వాడు సోమరిగా ఉంటాడు. తినటము, ఉన్నదానిని ఏదైనా కానీ ఎవడన్నా మీద ఆధారపడటము, ఒకరికి పాపభీతి ఇలాంటివి లేకుండా వాడి పనేదో వాడు సాగించుకుంటూ క్రూరంగానైనా మారతాడు. వాడికి ప్రత్యేకించి గానకళలు, చిత్రకళలు, ఏదైనా సౌందర్యాలు ఇవన్నీ ప్రత్యేకించి వాడికి ఏమి ఆకట్టవు. వాడి కళ్ళకి, వాడి చెవులకి, వాడి నోటికి, లేకపోతే ఏదన్నా కానీ వాడికి కావాల్సిన విధానం లేదు. కానీ సామాన్యంగా ఒక డెవలప్ అయిన మానవుడికి కళ్ళు చాలా పాత్ర వహిస్తాయి. అవి వాస్తవానికి మానవుని కన్నులున్న ఫలము కాలికను చూసుట. కన్నులు సామాన్యంగా చెడు బుద్ధి కల వాళ్ళకి, చెడు ఆలోచన కల వాళ్ళకి చెడు విషయాలుగానే చూస్తూ ఉంటుంది. ఎదురుగుంద దృశ్యాలన్నింటినీ చెడుగా మార్చుకుంటుంది. అదేవిధంగా మహాత్ములైన వాళ్ళు ఎదురుగున్న విషయాన్ని అంతా దైవ స్వరూపంగా ఆలోచిస్తారు, మంచి కళాత్మకంగా ఆలోచిస్తారు. వాళ్ళు రసజ్ఞులై ఉండడం వల్ల మంచి బొమ్మలు గీయగలరు, మంచి శిల్పాలు చేయగలరు, ఏదైనా దృశ్యాన్ని చూసి పరవశించగలరు. అంటే మంచి విధానాన్ని చూసి ఆనందించేటువంటి విధానము సాత్వికులకు ఉంటుంది. రజోగుణస్థులకు అటు ఇటు కాకుండా ఉంటుంది. వాడు కన్నులతోటి పనికిరానితనము చూస్తాడు, పనికిరానిటువంటి మంచితనము చూస్తాడు, అవకాశవాదములో చెడు చేస్తాడు, ఏదన్నా ఉంటే మంచివాడిగా యాక్షన్ చేస్తాడు, క్రియాశీలుడై బాగా డబ్బు సంపాదించాలి, నాకన్నా గొప్పవాడు లేడని అంటాడు, వీలుంటే అవతల వాడిని మోసం చేసైనా నేనే గెలిచాను అంటాడు. ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించిన ఆశ తెగదు. ఎప్పుడు ఏదో వ్యాపారమో వ్యవసాయమో ఏదో చేస్తూ 10 రూపాయలు దానం చేసి కోటి రూపాయలు దానం ఇచ్చేటువంటి పుణ్యం రావాలని చూస్తాడు. అందరినీ తన కింద లొగ చేయాలని చూస్తాడు. ఈ లోపల వాడికి కళ్ళలో గర్వం ఉంటుంది, వాడి కళ్ళలో ద్వేషం కానొస్తుంటుంది. ఎక్కువ రజోగుణస్థుడి కళ్ళలో అన్ని కళలు కానొస్తుంటాయి. తమో గుణస్థుడి కళ్ళలో ముద్దుతనమే కానొస్తుంది, వెకిలితనం కానొస్తుంది, మొరటుగా ఉంటాడు. కానీ రజోగుణస్థుడికి వాడి దగ్గర అన్ని రకాలు ఉంటాయి. మోసపుచ్చేటువంటి కన్నులు ఉంటాయి, ఒక విధంగా లేదు యాక్షన్ చేసే కన్నులు ఉంటాయి, ద్రోహ బుద్ధి కన్నులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సాత్వికుడికి ఎప్పుడు ప్రేమమయుడుగా, సమతావాదిగా, ఆకర్షణీయమైన మాటలతోటి, ఆకర్షణీయమైన చూపులతోటి చెడు తలపులని పంపించకుండా మనం వాస్తవానికి బాగా చూసుకుంటే మనం చేసే పాపాల్లో మాటల తర్వాత ప్రత్యేకించి ఎక్కువ పాపం చేస్తుంది కన్నులతో అంటున్నాడు మహాత్ముడు. మనం కన్నులతో మన భావాల్ని చెడుగా పంపిస్తున్నాం, పరిశీలనతో పంపిస్తున్నాం, అసూయతో పంపిస్తున్నాం, ఈర్ష్యతో పంపిస్తున్నాం, పగతో పంపిస్తున్నాం, ద్వేషంతో పంపిస్తున్నాం, రాగముతో పంపిస్తున్నాం, కామముతో పంపిస్తున్నాం, హేళన భావముతో పంపిస్తున్నాం. కళ్ళలో ఉంచేటువంటి విధానాన్ని మనసులో ఉన్న పనికిరానితనాన్నంతా మాటలతో కాకపోయినా కొన్ని విషయాల్లో సభ్యత ఉన్నప్పుడు కళ్ళలో మనం చెడు చేస్తున్నాం. ఆ కన్నులు ఎందుకు ఉన్నవి అని అంటే సృష్టి మొత్తము అణువు కూడా దైవ స్వరూపమే. దైవము అంటే సత్యం శివం సుందరము, దైవం అంటే అస్థిభాతి ప్రియము, దైవం అంటే సచ్చిదానందము. దాన్ని చూడటానికే కళ్ళు ఉన్నాయి. సృష్టిలో కానొస్తున్న ప్రతిదీ కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టుగానే
ఆత్మపరంగా ఉండేటువంటి వాడికి సర్వము తనదే కాబట్టి, సర్వము తనదే కాబట్టి మంచి చెడు కాకుండా, వికారము అందము కాకుండా, అందముగానే గ్రహిస్తూ వికారాన్ని కూడా దాని స్వరూపంలో అందముందనే భావముతోటి దేనిని ద్వేషించకుండా అన్నిటినీ ఆప్యాయతో చూస్తూ తదనుగుణమైన ప్రకారముగా, అందుకే క్రీస్తును ప్రేమించిన పీటర్ అంటారు. అంటే పీటర్ని ప్రేమించిన క్రీస్తు కూడా అంటారు. వాస్తవానికి బ్రహ్మంగారు సిద్ధయ్యని ప్రేమించారు. మరి శిష్యులంతా సిద్ధయ్యలాగానే ప్రేమిస్తున్నారు అతన్ని. కానీ సిద్ధయ్యని ప్రేమిస్తున్నారనే ప్రశ్న వస్తే వాస్తవానికి ప్రేమకు ప్రేమే ఫలితఫలం. సిద్ధయ్య గారిలాగా అందరూ ప్రేమిస్తున్నారా? వాస్తవానికి ప్రేమిస్తే ఖచ్చితంగా బ్రహ్మంగారు కూడా ప్రేమించాలి. అంటే సిద్ధయ్య నిర్మలుడుగా, డెడికేటెడ్ సమర్పణాభావముతోటి, వారి వీరాభిమానముతోటి, ఆత్మపరమైనటువంటి విధానంలో ఉన్నటువంటి డెప్త్ తోటి బ్రహ్మంగారిని ప్రేమిస్తుంటే బ్రహ్మంగారు సిద్ధయ్యని ప్రేమిస్తున్నాడు. అట్టనే మనం ఏ విధంగా ప్రేమించే స్థాయిలో మనం ఉంటే మన కన్నుల యొక్క తీక్షణత కూడా వచ్చి ప్రతి దానిని కూడా దైవ పదార్థంగా తీసుకునే స్థాయికి ఎదుగుతాం. ప్రతిదీ చెడు మంచి తీసేసుకొని, అందము చందము ఇలాంటి విషయాలు తీసేసుకొని, ఓ విధంగా కులమతాది భేదాలు తీసేసుకొని, డబ్బులున్నవాడు లేనివాడు తీసేసుకొని, నల్లవాడు తెల్లవాడు ముక్కు మంచిగా ఉన్నవాడు తీసేసుకొని, అన్నీ తీసేసుకునే భావముతో ఎవడైతే మానవతావాదాన్ని ప్రదర్శించుకుంటూ దైవ పదార్థమే సర్వం అనే విధానంతో మంచి కొండల్లో ఉన్నటువంటి దృశ్యాలు కానీ, సుందరవనాల్లో ఉన్న దృశ్యాలు కానీ, ఎడారిలో ఉన్నటువంటి భీతిపూర్వకమైన దృశ్యంలో కానీ, ఏదైనా కానీ అంతా దైవం యొక్క లీలా చిద్విలాసం అనే భావముతోటి ఎవరైతే చూసి చిచ్చైతన్య శక్తి సర్వాన్ని వ్యాప్తమైననేటటువంటి భావముతో, అంటే అంతరంగముందు అంటే అన్నిట్లో విషయాలు చూసుకునే స్థాయికి ఎవడొస్తాడో, బాహ్యమందు చూడు నిన్ను పరిపూర్ణముగా నింతో అంతరాలు నిన్ను చెంత చేతూ వెలియి లోన నీవే విషమంతయు నీవే కాళికాంబ హంస కాళికాంబ. అమ్మా నిన్ను బయట చూస్తే ఎక్కడ పెట్టినా చిద్విలాసంగా నాట్యమాడుతూ సత్తు చిత్తు రూపముగా ఉన్నావు, సత్యం సమం సుందరముగా ఉన్నావు. ఇక్కడ ఎవడు చెడ్డవాడు పాపిష్టి కిరూపి ఎవడు లేడు, నీచము లేదు, పెంట లేదు, సెంటు లేదు, అన్నీ లేవు, ఉన్నది నువ్వు ఒక్కటే అనే భావంతో బాహ్యమందు నిన్ను పరిపూర్ణంగా నింతో ప్రతి పదార్థములో అణువులో చైతన్య రూపముగా ఉన్నటువంటి శుద్ధ పరమాత్మ స్వరూపిణి అంతరాన నిన్ను చెంత చేతు. అది భావానికి సంబంధించింది కాబట్టి నేను ఇతరంగా ఏం అడగడానికి, నువ్వు నామరూపరహితమైనటువంటి అస్థిభాతిప్రియమైన బైర రూపాన్ని కాబట్టి నేను మనసుతో శూన్యప్రకాశమైనటువంటి అనంతమైనటువంటి బట్లవేలుగా లోపల నిన్ను ఆలోచిస్తున్నా. బయట నిన్ను ప్రతి పదార్థము ప్రతి ఒక్క అణువు కూడా చైతన్య రూపమైన ఆనంద రూపమైన సత్యం శివం సుందరం. సత్యం అంటే ఎక్కడైతే ఇంద్రియ జ్ఞానం లేకుండా ఆనందపడుతూ ఉంటాడో, ఎక్కడైతే తన కూడా మర్చిపోయి ఉంటాడో అదిగా నేను ఉన్నా. శివం అంటే అందరికీ మేలు చేసే దృక్కులతోటి మనసుతోటి చేతలతోటి ఎవడుంటాడో వాడే నిజంగా కాళికను చూస్తున్నవాడు. సుందరం అంటే ఆనంద రూపమే ఉండి వాస్తవానికి బాగా అర్థం చేసుకుంటే మనమంతా ఆనంద రూపులం. మనమేదో ఆనందము అనే స్థితిని మర్చిపోయి నిత్యము ఈషణత్రయము ఈ విధంగా అన్నిటితో మనం బాధపడుతూ వాసనత్రయము మరి ఎన్ని తీసుకుంటూ మనము కర్మత్రయము ఈ విధంగా మనం బాధపడుతూ ఉండేటువంటి స్థాయిలో మనం సుందరాన్ని ఆనందాన్ని ప్రియాన్ని పోగొట్టుకున్నాం. మనం ఒకరికి ప్రియంగా ఉండాలంటే ధర్మంగా నీతిగా ఉండాలి, ఒకరు మనకి ప్రియంగా ఉండాలంటే ధర్మం నీతిగా ఉండాలి. పరమ దుర్మార్గుడైనా ప్రేమించే వాడిని లైక్ చేస్తాడు, అంటే మనం వాడిని ప్రేమిస్తుంటే వాడు మనల్ని ప్రేమిస్తాడు. మనల్ని వాడు ప్రేమించే చేయాలంటే మనం ప్రేమమయమై ఉండాలి. వాడు మనల్ని ప్రేమిస్తూ ఉంటే మనం వాడికి ప్రేమమయమై ఉంటాం. ఈ విధంగా తీసుకున్నప్పుడు కాళికను చూసే స్థితి సర్వము శివం సుందరం అనే స్థితితోటి, సత్యము శివం సుందరం అనే స్థితితోటికి కన్నుల్ని ధన్యపరుచుకోమంటున్నాడు. కానీ నేను ముఖ్యంగా దేహమే ముఖ్యమనే స్థాయితోటి మానవుడు, దేహ సౌఖ్యమే నిజమనేటువంటి భావంతోటి మానవుడు
దుష్టభావాలు కపటముతో ఉండేటువంటి స్థాయితో, అందమంటే ఏదో తెలియని సౌందర్య విధానం అంటూ తెలియని భావముతో తనకు తానుగా కాళ్ళకి బంధించుకొని తన చేతులను చెడు విధానానికి మార్చుకొని ఆఖరికి అన్నిటికీ బద్ధుడయ్యి వ్యసనపరుడై సప్త వ్యసనపరుడు అనే స్థితికి వస్తే 7 రకాల వ్యసనాలతోటి, అష్టమదాలతోటి, కామాదులు అరిషడ్వర్గాదులు 6తోటి నిత్యము బాధపడుతూ కన్నులను చెడగొట్టుకుంటున్నాడు. చేనులు కలగ ఫలము, చెవులు కలుగు ఫలము చేరి వినుట. మహాత్ములు చెబుతున్నారు, అబ్బాయి అన్ని వినురా, శ్రవణ పుటములున్న సార్థక్యం ఏమిరా, వినగవలయు పెద్దలనే మాట. ఎందుకు వినాలి? వాస్తవానికి ఎందుకు వినాలి? ఎవడు సాగినట్టు వాడు బ్రతకొచ్చు, ఎట్ట పడితే అట్ట పోవచ్చు. అక్కడ నీతి, నిజాయితీ, ధర్మము, భక్తి, ప్రేమ, మరి కృతజ్ఞత ఇలాంటివన్నీ అవసరమేంటి? అసలు సాగులు పట్టుగా ఎక్కడైతే ఎదురుగున్నటువంటి జంతువులు ఏది బలవంతమైతే దానిని ఓడిస్తూనో చంపుతోనో తింటూ పోతుంటే, అదేవిధంగా మానవుడు కూడా ఆ విధంగానే ఏదో ఉన్నవాట ప్రకారం బ్రతకొచ్చు కదా, వాడికి ఉన్న అవకాశం ప్రకారం జీవితాన్ని సాగించుకోవచ్చు కదా. ఈ సంసారాలు, సమాజాలు, ఈ కుటుంబాలు ఇవన్నీ ఎందుకు అవసరంగా? వాస్తవానికి ఇందులో ఉన్నటువంటి మేలేమిటి? అది గ్రహించే స్థితి మానవుడికి ఎక్కడో ఉంది. వీడు బుద్ధిజీవి, వీడికి సెన్స్ ఉంది లోపల. వీడిలో ఏది మంచి, ఏది చెడు, ఏది సుఖము, ఏది అసుఖము, ఏది లాభము, ఏది నష్టము, ఏది ముక్తి, ఏది బంధము అనే స్థితి ఉంది. ఏ విధంగా పిల్లవాడికి ఒక చోట దీపం కాడిపోయి ఏలు పెడితే కాలితే మళ్ళీ దీపం కాడిపోడు. అట్టనే మానవుడు తెలివిగల జీవి కాబట్టి ఇతర వాటికన్నా వాటికి తెలివి ఉన్నా మనకున్నటువంటి తెలివిలో ఓ విధంగా సాధనా క్రియ రూపంలో తెలివి ఎక్కువ కాబట్టి వాటికి ఏదైనా తెలివి ఉన్న పాపం క్రియారూపంగా స్వరూపం పొందేటువంటి స్థాయి లేదు కాబట్టి మనము ఓ విధంగా మనము నేర్చుకునేది 2 రకాలుగా. 3వ రకం కూడా ఉంది. మనం మాట్లాడుతూ చేతితో తట్టామనుకో, అక్కడ ఏదో ఉందనుకుంటాం. మనం మాట్లాడుతూ కళ్ళతో సైగ చేసామనుకో కనుక్కుంటాం. మనం మాట్లాడుతూ మాటలతో చెప్పామనుకో కనుక్కుంటాం. అంటే ఈ చెవులు అనేటువంటివి సత్యాన్ని గ్రహించడానికి, ఎదురుగున్న సత్యము అసత్యము గ్రహించడానికి, మాటలు వినటానికి పనికొస్తున్నాయి. మనకు తెలియదు, చిన్నప్పటి నుంచి తల్లి మామయ్యరా బాబాయిరా చెబుతూ ఉంటుంది. వాడికి వచ్చిన తెలివంతా కూడా తల్లి నేర్పింది. ఈరోజు సైన్స్ పెరిగింది. సైన్స్ ఎంతో వాస్తవానికి ఇప్పుడు 5 ఏళ్ల పిల్లవాడికే వెనక రోజులు 50 ఏళ్ల క్రితము వాడు 10వ తరగతి చదివినోడు కూడా చాలటలేదు. అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మెదడుకి సానబట్టేది ఎవరు? కళ్ళతో సానబడుతున్నారు, స్పర్శతో సానబడుతున్నారు, మాటలతో సానబడుతున్నారు, భావంతో సానబడుతున్నారు మనుషులు. అంటే మనలో ఉన్నటువంటి భావ ప్రక్రియ అంతా కూడా పిల్లల్లో ఎక్కుతుంది. తల్లిదండ్రులదే కాదు, ప్రకృతిలో పక్కనున్న పరిసరాలది, విశ్వవ్యాప్తముగా వస్తున్నటువంటి ఒక తరంగాల యొక్క విజ్ఞాన శాస్త్రము అంతా కూడా అక్కడ కూడబడుతుంది. అంటే ముఖ్యంగా మనం నేర్చుకునేది క్లాసుల్లో కానీ, ఇంట్లో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, సినిమాలు కానీ, పుస్తకాలు కానీ మనం వినేది ఏదో అది మంచి చెడు నేర్పుతుంది. దుష్టుల యొక్క సాహిత్యముతో పనికిరాని మాటలు, పనికిరాని చేష్టలు వింటాము. మనము తెలియని తలములో చెడువారం అవుతున్నాం. శిష్టుల యొక్క మంచివారి యొక్క స్నేహంతో మంచి మాటలు వింటున్నాము, మంచిగా పోతున్నాము. కానీ అసలు సత్యాసత్యాలు 2 రకాలుగా ధర్మం అనేటువంటి స్థితి బాగా తీసుకుంటూ, ధర్మము అధర్మం విషయంలో అధర్మమేది ధర్మమేది తెలుసుకుంటూ మనం సుఖంగా ఉండి ఇతర వాడికి సుఖం కల్పించి ఎవరికి హింస చేయకుండా, మనము హింసపడకుండా జ్ఞానము పొంది దేవుని విషయాలు తెలుసుకొని దేవునితో నోడలాడుతూ ఇతర వాళ్ళకు కూడా దేవుణ్ణి బాగా గ్రహించడానికి చేసే విధానము ఏదైతే ఉన్నదో అదే ధర్మం. ఆ ధర్మం విషయం మనం వినాలి. అర్థం కోసం మంచి అర్థం అంటే తెలివి, డబ్బు, వాటి విషయం వినాలి. డబ్బుని ఎట్లా మనం సంపాదించాలి, డబ్బుని ఎట్లా మనం వ్యయం చేయాలి, సద్వినియోగపరచాలి, ఏ విధంగా మన తెలివిని పెంచుకోవాలి, ఏ పనైనా ఇంజనీరింగ్, డాక్టర్ ఇవన్నీ తెలుసుకుంటున్నాము. ఈ టెక్నాలజీ ప్రకారం మనం హై క్లాస్గా ఉన్నామే కానీ బుద్ధిపరతలో లోపించి
సామ్యత లోపించి, సమతావాదం లోపించి, ప్రేమతత్వం లోపించి, కృతజ్ఞత లోపించి, స్వార్థము పోగొట్టుకోలేక, లోభము పోగొట్టుకోలేక, అహంకారముతోటి, నేను, నాది, మేము అనే పదముతోటి ఇతర వాళ్ళని కుంగదొక్కుతూ, ఏదైతే ఎంత శాస్త్రము పెరిగినా, విజ్ఞానము పెరిగినా పశువు కన్నా దుర్మార్గుడిగా మారాడు. మానవుడిగా ఉండేటువంటి విజ్ఞానాన్ని, ప్రకృతిని చెడగొట్టుకుంటూ, జీవరాశిని చెడగొట్టుకుంటూ, మనుషులను చెడగొట్టుకుంటూ, స్వార్థంగా, మోనోపలీగా, డిక్టేటర్షిప్గా ఏ మానవుడైతే మారుతున్నాడో వాడు అధమాధముడని చెబుతున్నాడు. వాడికి ఎవరైతే మంచివాళ్ళు మాటలు చెబుతారో వెంటే బాగుపడుతున్నాడు, లేకపోతే చూస్తున్నాడు. హిట్లర్ లాంటి వాడు వాస్తవానికి మాటలు వినలేదు, స్టాలిన్ లాంటి వాడు మాటలు వినలేదు. మంచి మాటలు వింటే బాగుపడేవాళ్ళు, లేకపోతే చచ్చిపోయారు. ఈ విధంగా తీసుకున్నప్పుడు మనమంతా కూడా ఏమి వినాలి? చెవులు కల ఫలం ఏమిటి? శ్రమల పూటలో ఉన్న సార్థక్యం ఏమిటి? మంచి వాళ్ళ కాడ సత్సంగం చేసుకుంటూ, పెద్దల కాడ మంచి మాటలు అంటూ, తల్లిదండ్రులు గురువులు, తొలి గురువులు, తల్లిదండ్రుల కాడ మనం నేర్చుకునేది అద్భుతమైన విద్య ఉన్నది. చిన్నప్పటి నుంచి వాళ్ళలో ఉన్న విజ్ఞానము, వాళ్ళలో ఉన్న ప్రేమతత్వము, వాళ్ళలో ఉన్న సమత, వాళ్ళలో ఉన్న నిజాయితీ, వాళ్ళలో ఉన్న ధర్మము, వాళ్ళలో ఉన్న ఉదార గుణము, దాన గుణము, త్యాగము, పరోపకార బుద్ధి, దీన సేవ, నిరతి, ఇవన్నీ కూడా మనకి లక్షలు పెట్టినారా అన్నటువంటి మంచి సిద్ధాంతాలు మంచి తల్లిదండ్రుల కాడ విని మనం నేర్చుకుంటున్నాం. కళ్ళతో వాళ్ళని చూసి నేర్చుకుంటున్నాం. కాబట్టి మనం ఏమి నేర్చుకోవాలి? ప్రపంచంతో ఎట్లా తిరగాలి, ప్రపంచంలో ధర్మం ఎట్లా వర్తించుకోవాలి అని నేర్చుకొని యోగము, దైవ విషయాలు వినాలి. ప్రపంచ విషయాలు చాలా చోట్ల చెబుతూ ఉంటాం. పనికిరాని రాజకీయాలు, పనికిరాని నీతి పరతో ఏదో నేర్చుకుంటూ ఉంటాం. దానివల్ల వచ్చే ఫలితాలు, నష్టాలు కూడా తెలుసుకుంటూ ఉంటాం. కానీ బుద్ధిని నైతిక పరంగా, ధర్మపరంగా చేసుకున్న తర్వాత ప్రపంచానికి మేలు చేసే విధంగా నడుచుకుంటూ మనం వచ్చిన స్థాయిని ఏమిటని ప్రశ్నిస్తే, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటిది మానవుడి యొక్క లక్ష్యము. కాబట్టి మనము ధర్మాన్ని నేర్చుకుంటున్నాము, అర్థము డబ్బుల్ని, తెలివి నేర్చుకుంటున్నాము, కామము అంటే కావలసిన కోరికలని తీర్చుకుంటున్నాము, ధర్మబద్ధంగా తీర్చుకుంటున్నాము. మోక్షము రావాలనే విషయాన్ని గురువుల కాడ, మనుషుల కాడ వినాలి. ఆ వినేటువంటి చెవులే నిజమైన చెవులు. అంటే మంచి కనులైతే కాలికామ్మలు చూసే విధానంగా నేర్చుకుంటుంది. మంచి చెవులైతే మంచి వాళ్ళ మాటలు వినటం నేర్చుకుంటుంది. మరి నోరు గల ఫలంబు చెప్పుకున్నాం. మనం చెప్పేటువంటి ప్రతి మాట కూడా మహాదైవస్థితంగా ఉంటే దైవాన్ని తీసుకుపోతాయి, అటు ఇటు కాకుండా ఉంటే అటు ఇటు కాడికి తీసుకుపోతాయి, నీచంగా దుర్మార్గంగా ఉంటే దుర్మార్గం కాడికి తీసుకుపోతాయి. మాటలు, కళ్ళు, మనసు, చెవులు అంటే మనం నోరుగల ఫలము నుతి చేసి తనయుట. సత్యాన్ని గుర్తించాలి, సత్యాన్ని మనం స్వీకరించాలి, సత్యాన్ని ప్రకటించాలి, సత్యాన్ని మెచ్చుకోవాలి. అట్లనే దైవాన్ని మనం గ్రహించాలి, దైవం యొక్క సిద్ధాంతాన్ని మనం మెచ్చుకోవాలి, దైవం యొక్క సిద్ధాంతాన్ని ప్రకటన చేయాలి, దైవము ఉన్నదాన్ని అనుభవపరుచుకోవాలి, అనుభవపడిన దాన్ని ఆచరించాలి, ఆచరించిన దాన్ని ప్రకటించుతూ అందరికీ నేర్పాలి. అది నోరు ఉన్నటువంటి ఫలం. ఇప్పుడు సైన్స్ నేర్చుకుంటున్నాం, పిహెచ్డీలు చేస్తున్నాం, ఓకే, నోబెల్ బహుమతులు 4 తెచ్చుకున్నాం, ఓకే. కానీ వాడికి దయ అంటే తెలియదు. వాస్తవానికి ఇంద్రియ లాలసత కూడా సరిగా తెలియదు వాడికి. ఈరోజు సైంటిస్టులు దేన్ని పట్టించుకోకుండా, తిండి తిప్పలు, భార్య పోషణ ఈ పట్టించుకోకుండా, సరే గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కుటుంబాలు చేస్తుంది, కానీ వాడు మానవుడిగా ఏమి స్వీకరిస్తూ ఏ విధంగా బ్రతుకుతాడు అనేటువంటి విషయాన్ని 100కి 90 మంది, 95 మందికి లేదు. వాడు ఎందుకో ఒక మెకానికల్గా బ్రతుకుతున్నాడు, ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో బ్రతుకుతున్నాడు. వాడికి చెవులతో పని లేదు, కళ్ళతో పని లేదు, నోటితో పని లేదు, దేనితో పని లేదు. మెదడుతో చూస్తూ ఉంటాడు, అది ఒత్తుతూ ఉంటాడు, ఇది ఒత్తుతూ ఉంటాడు, దాన్ని ఆలోచిస్తూ ఉంటాడు, దీన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. వాడు అలాంటి వాడైనా ధర్మబద్ధుడైతే, దయగుణం కలవాడైతే, మానవత కలవాడైతే, ప్రేమతత్వాన్ని పంచేవాడైతే, దుర్మార్గాన్ని ఆపేవాడైతే, అహింసా మార్గాన్ని ప్రబల చేసేవాడైతే, వాక్కాయ కర్మలతో త్రికరణ శుద్ధిగా ఉండేవాడైతే, వాడు చేసిన పిహెచ్డీలు కానీ, నోబెల్ ప్రైజులు కానీ
అలంకరింపబడతాయి. లేకపోతే వాడు కఠినాత రాక్షసుడు అని చెప్పారు మహాత్ములు. కాబట్టి విషయానికి వస్తే మనకి కనుల గల ఫలము కాలికను చూడాలి, చెవులు ఉంటేనేమో చేని మహత్తుల కాడ వినాలి. ఏమి వినాలి? సభ్యత, సంస్కారము, వినయము, విధేయత, మరి శ్రద్ధ, జిజ్ఞాస, విరక్తి, భక్తి, ఆత్మీయత, సమత, ధ్యానము, జపము, మౌనము, సత్యము, నీతి, నిజాయితీ, ఇవన్నీ నేర్చుకోవాలి. వాస్తవానికి వీటిలో ఏది తక్కువైనా నిజమైన నిండుతనం రాదు. మనలో త్యాగం ఉండాలి. వాస్తవానికి పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయ్యారు, 2-3 చిన్నపిల్లలు చదువు చెప్పించుకోవాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. వీడు వచ్చిపోయి 20-30 ఏళ్ళు కష్టపడి అందరికీ చదువులు పెళ్ళిళ్ళు చేసి అప్పుడు విశ్రాంతి తీసుకోబోయేటువంటి స్థితిని ఏమంటాడంటే పెద్దవాడిని త్యాగశీలి అంటారు. తల్లిదండ్రులు ముసలివాళ్ళై సోదరుని సోదరీమణుల్ని వదిలేసి ఏదో భార్యను తీసుకొని ఎక్కడో ఉద్యోగం చేస్తూ వీళ్ళని ఏదో కాలువ కట్టకాడు పడేసేవాడిని త్యాగహీనుడు అంటారు. వాస్తవానికి ప్రపంచానికి మేలు చేస్తూ తన సుఖాన్ని చూసుకుంటూ కుటుంబాన్ని కూడా సరిగా చేసుకుంటూ అత్యాశకు పోకుండా ఉన్నదానిలోనే ఉంటూ ధర్మము, నీతి, నిజాయితీ, అహింస అనేటువంటి సాంఘిక సంస్కార విధానంలో మూఢత్వమైనటువంటి మూఢాచారాలని, అంటరానితనాన్ని, ఈ విధంగా పనికిరానటువంటి దురాచారాలని పోగొట్టుతూ ప్రజల మేలు ఎవడైతే చేస్తూ ఉంటాడో వాడు త్యాగశీలి అవుతాడు, వాడు ఉదార స్వభావుడు అవుతాడు. కాబట్టి మనమంతా చేసేటువంటి విధానాన్ని ఎవడైతే ధర్మబద్ధంగా పోతూ ఉంటాడో వాడు నిజమైనటువంటి స్థితిలోకి ఎదుగుతూ సత్య విషయాన్ని నేర్చుకుంటూ వివేకాన్ని తెలుసుకునేటువంటి స్థాయికి ఎదుగుతాడు. వివేకం అంటే తనకు ప్రజలకు నిజమైన మేలు ఏది చేస్తుంది, తాత్కాలిక మేలు కాదు. తాత్కాలికంగా ఏదో 2 సార్లు డ్రింక్ వేస్తే హాయిగా ఉందని నేర్చుకొని జీవితం అంతా చెడగొట్టుకోవటం కాదు. ఏదో లాటరీ టికెట్ లాగా 2 చేసుకొని అదే తాత్కాలికంగా మనకు వస్తుందంటే కాదు. మానవుణ్ణి నిర్మలమైన బాగా స్టాటిస్టికల్గా ఉన్నటువంటి బేసికల్గా ఉండేటువంటి నాలెడ్జ్ని తీసుకొని ప్రజలకి తనకి ఏదైతే నిజమైన మేలు చేస్తుందో దాన్ని చేసుకునే స్థితిలో ఉన్నవాడికి సత్యాసత్యాలు తెలుస్తాయి. పెద్దవాళ్ళు చెప్పిన నిజమని తోస్తాయి. వైరాగ్యం వస్తుంది. ఎప్పుడో తాను సంసారం ఎటుదగునో ఇప్పుడేమోనో ఇక ముందు ఏమి గతియో ఎరుగజారలు దుర్భమలింతేగాక. వాస్తవానికి మనం ఏదో అనుకుంటున్నాం. జీవితము చాలా అల్పము, బుద్ధభిప్రాయం అన్నది. మన శక్తిని, యుక్తిని, వాస్తవానికి మనలో ఉన్న డబ్బుని, కాలాన్ని అన్నిటినీ కూడా దైవపరంగా అందరికీ, కుటుంబానికి ఎవడైతే వినియోగిస్తాడో వాడే సత్యాన్ని అర్థం చేసుకొని వివేకశీలిగా మారతాడే కానీ పై మాటలతో ఉండేవాడు వివేక్ కాడు. వివేకము కలవాళ్లే గురువులుగా మారారు, మంచి రాజకీయవేత్తలుగా మారారు, సంఘ సంస్కర్తలుగా మారారు, ధర్మ రక్షకులుగా, ధర్మ ప్రచారకులుగా మారారు, సద్గురువులుగా మారి శాంతిపరమైన ఆత్మతత్వాన్ని, యోగాన్ని ప్రబల చేశారు. కాబట్టి వివేకము తర్వాత వైరాగ్యం అనే స్థితి ఎవరికైతే లేదో వాడు ఎప్పుడు ఈ ఇంద్రియ జ్ఞానాన్ని దుర్యోగపరుస్తూ ఓ విధంగా సప్త వ్యసన ప్రియుడై తాను చెడుతున్నాడు. కాబట్టి మానవుడు ఎప్పుడైనా వ్యసన ప్రియుడు కాకూడదు, కామాది జడ్డుపులకి పొందకూడదు. అష్టమదాలు, నాకు డబ్బు ఉంది, అందం ఉంది, విద్య ఉన్నది, మరి వాస్తవానికి వయసు ఉన్నది, నాకు అండం ఉన్నది, ఈ విధంగా రకరకాల అహంకారంతో పోయే విధానం ఉండకూడదు. వాడు వైరాగ్యశీలు అవుతాడు. వైరాగ్యము, వివేకము కలవాడు మంచి విషయాన్ని కన్నులతో చూసుకునే స్థాయికి వస్తాడు, చెవులతో వినే స్థాయికి వస్తాడు. మాటల వచ్చును మాటలనే కలుగుతుండు మణిమంత్రంబళ్ళు, మాటలు పొందిక తెలిసిన మాటలనే కలుగు ముక్తి మహిళ అంటాడు మహాత్ముడు. మాటల వలన ఏదైనా సంపాదించవచ్చట మనం. వాస్తవానికి గొప్ప మంచి పదవులు, మంచి స్థితికి ఎదిగినటువంటి మహత్వులంతా మాటలలో నైపుణ్యం కలవాళ్ళై ఉంటారు. ఎవరిని సత్యాన్ని దూరంగా చేయరు, ఎవరిని ఏ విధమైన హింస చేయరు, ఎవరన్నా అంటే క్షమాభావంతో ఉంటారు, తన్ను తాను హింసించుకోరు. ఆ స్థాయిలో ఉన్నవాడు ఇవన్నీ వైరాగ్యము, వివేకం పొందిన తర్వాత ఏమి చేస్తాడు? ఏదైతే మానవుడిని బంధించే స్థితి గల మనసు ఉన్నదో,
ఏదైతే మానవుణ్ణి ఇంద్రియ విధానములో కట్టుబెట్టే అజ్ఞానం ఉన్నదో దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక అంటే వాస్తవానికి మానవుణ్ణి ఏదైతే నిత్యము బంధము చేసి సంసార తప్పుని చేస్తూ భవరోగం అనే కూపములో పడేస్తూ ఉంటుందో ఆ స్థాయిని పోగొట్టుకోవాలంటే వీటన్నిటికీ కారణము మనస్సు. కాబట్టి మనసును కట్టేసే స్థితికి రావాలి. మనసుని ఏ విధంగా కొట్టాలనే స్థాయిని వస్తే మనసుని తీసేసుకునే స్థాయే యోగము అన్నాడు, భాగ్యమైనటువంటి భక్తి అన్నాడు. అందులోనే వివేకము, విరక్తి, శమదమశీలత ఇలాంటివన్నీ వస్తాయి అన్నాడు. శమదమశీలత అంటే మనసుని నిగ్రహించుకొని జయించటము, ఈ జ్ఞానేంద్రియ విధానాలని నిగ్రహించుకొని జయించటం. ఆ స్థాయికి ఎదగాలన్నప్పుడు ఏమి చేయాలి? మనసు అంటే ఏమిటి? మనసు అనే సంగతిని ఇక్కడ మనసు కోతి మొకరములుగా బంధింపగా, మనసే మాయామృగము, మనసేకి పందికాక మరిపోనీక, మనసును చంపిన మనసందే ముక్తి బయలు మహిళ, మనసే లోకాలోకము, మనసే చూపించవచ్చు మాయలు సొమ్మి, మనసును ఎరిగిన మనసందే ముక్తి మహిళ వేమ అంటాడు. ఆఖరికి వస్తే మనసే ముక్తినిస్తుంది, మనసే బంధాన్ని ఇస్తుంది, మనసే ప్రేమతత్వాన్ని చెబుతుంది, మనసే ద్వేషాన్ని రేగిస్తుంది, మనసే అహంకారాన్ని తెలిపిస్తుంది, మనసే వినయాన్ని చూపిస్తుంది. కాబట్టి మనసుని అంతా ఉన్న మనసుని ఓ విధంగా చూసుకుంటే ఎంత దూరం పోయినా మంచివాడికి కూడా మనసు మొకరము లాగా విధానాన్ని మార్చుకోవటానికి అది చెప్పినట్టు వినకపోతే మనల్ని మకరమై పట్టుకుంటుంది. మొకరం అన్నిటినీ బాగా బంధిస్తుంది. స్తంభము ఏదైనా ఇంటికి బాగా అన్నిటిని నిలుపుతుంది. మకరం అంటే ఓ విధంగా మొసలిలాగా సంసార విధానంలో మనసు ఏడిపిస్తుంది మనల్ని. మనసు నక్కలాగా మనల్ని జిత్తులు చేస్తుంది. మనసు మకరములాగా మనల్ని బంధిస్తుంది. మనసు గాలములాగా ఏడిపిస్తుంది. మనసు వలలాగా ఏడిపిస్తుంది. మనసు విషములాగా ఏడిపిస్తుంది. జలగలాగా పీడిస్తుంది. మనసు దయ్యములాగా మనల్ని వెంటాడుతుంది. మనసు చేయనటువంటి మాయ లేదు, బాధ లేదు. అలాంటి మనసుని మనం పట్టుకుంటే, అహంకారపూరితమైన మనసును పట్టుకుంటే, భ్రాంతులతో కూడిన మనసును పట్టుకుంటే, మమతలతో కూడిన, కోరికలతో కూడిన, ఈర్ష్య, రాగద్వేషాలతో కూడిన మనసును పట్టుకుంటే అప్పుడు మనకు కావాల్సిన మోక్షం వస్తుందన్నాడు. యోగం అనేటువంటి స్థితికి మనసు ముఖ్యము. యోగం ఎందుకు పోవాలంటే భోగముతో ఎప్పుడూ ఆనందము లేదు, భోగములో రాకపోకలు తప్పవు. యోగములో మనసు తెగుతుంది. మనసు తెగితే జన్మ లేదు. జన్మ లేకపోతే దేవుడి కాడనే ఉంటాడు. దేవుడయ్యే ఉంటాడు కాబట్టి ఏ కొరత లేదు. కాబట్టి రాకపోకలనేటువంటి విధానాన్ని వచ్చిపోవు దారి వదిలించుకోవాలి అన్నాడు ఇంకో చోట. మనం రాకపోకలేని రాజమార్గము పోని, ఆఖరికి రాకపోకలేని రాజమార్గములో మనము పొందేటువంటిది శోకమయ స్థాయిని మనం రానియకుండా హంసోహ భావముతో ఎవడైతే వాడు వర్తిస్తాడో వాడు అచ్చం పరమాత్మ స్వరూపుడై ఉంటాడు. కాబట్టి మనకు చెప్పిన విధానంలో భగవద్గీత ప్రకారము కానీ, ఇది బైబిల్, ఏ ఖురాన్ ఇలాంటివంటి విషయాలు ఏమన్నా కానీ బాగా లోతుగా పోతే మనసును తెగేయటమే. మనసు వలనే ఈ మాయ అంతా వస్తుంది. మాయ రూపు మాయగా చేసియు, మాయ రూపును పెను మాయ చేసి, మాయలోని మాయ మరిపరంజ్యోతిరావు విశ్వదాభిరామ వినోరవేమ అన్నాడు. కానొస్తున్న ప్రతి వస్తువు ఎదురుగా తండ్రే ఉంటాడు, కొనికి చచ్చిపోతున్నాడు. ఎదురుగున్న పంట ఫలము 2 నిమిషాల్లో వాగొచ్చింది, పోతుంది. కానొస్తుంది, పోతుంది. ఎప్పుడు పోతుంది ఎవడికి తెలియదు. ఉన్నది స్థిరము కాదు, లేనిది రాదు అని లేదు. అష్ట దౌర్భాగ్యులు పోతా ఎక్కడో ఒక గుంట అక్కడ అనగానే డబ్బు వస్తుంది. ఈ విధంగా తీసుకుంటే సృష్టిలో ఏది ఎప్పుడు ఎందుకు ఎలా జరుగుతుందో ఎవడికి తెలియదు. ఏది ఏమున్నా కానీ వచ్చే ఆనందం మాత్రం లేదు. స్థిరము లేదు సుఖము. అనంతంగా తోవే కొంది అనంతంగా పోతూనే ఉంది, బూడుతూ ఉంది. ఈ ఆశలకి వ్యామోహాలకి ఆశ కన్నా దుఃఖం అతిశయింతగా లేదు.
చూపు నిలుపు కన్నా సూటి లేదు, మనసన్ముక్తో కన్నా మరిముక్తి లేదా అంటాడు వేమనకారు. ఆశ పోతూ 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 అనంతంగా జన్మలు పదంతరాలు యుగ యుగాలు కల్పాలు మారిపోయి ఈ భూగోళాలు 100 సార్లు వచ్చిపోయినా కూడా జన్మలు వస్తాయని చెబుతున్నాడు. ఆశ కన్నా దుఃఖం అతిశయించగా లేదు. ఆశతో సస్తున్నాం మనకి కావాలనుకుంటున్నాం, ఈషణత్రయముతో సస్తున్నాం, భార్య పిల్లలు డబ్బు, వాసనత్రయంతో సస్తున్నాం. అబ్బా లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసనతో సస్తున్నాం. పెద్ద పెద్ద పిహెచ్డీలు చేసిన వాళ్ళకు కూడా ఈ రోగం పోట్లా, పండితులు పోట్లా. జ్ఞానము కోసము యోగం చేసేవాడికి పోతుంది. స్థిరమైన సత్యం శవం సుందర స్వరూపం అర్థమవుతుంది. సచ్చిదానంద స్వరూపమైన ఆత్మస్వరూపం అర్థమవుతుంది. ఆ స్థాయికి పోవాలంటే మనసును కట్టేయాల్సిందే. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, సాంఖ్యయోగము, తారక యోగము, అనస్క యోగము, రాజయోగమైన అచల పరిపూర్ణ తత్వము, క్రియాయోగము, సత్యయోగము, భక్తిరహిత తారక యోగము, శివయోగము, హఠయోగము, లవయోగము, నాదయోగము, ఇలాంటి యోగాల్లో ఏదో ఒక యోగం 1, 2, 3 తీసుకొని మనసుని కట్టేస్తే మనసు యొక్క మాయ పోతుందని చెప్పాడు. కాబట్టి మనసు మాయను తీసేయాలంటే మనసు కోతి మొకరములకు బంధింపగా, మామూలుగా ఆధ్యాత్మికంగా మొకరాన్ని కుతుబ్ అంటారు. స్తంభం అంటే మన శరీరంలో వెన్నెముక ఉండేటువంటి సుషుమ్నా నాడి యొక్క ప్రకర్ష. అది గురువు అంటాడు. అదే షిరిడి సాయిబాబా అరే మొకరానికి స్తంభానికి కట్టేయండిరా అంటాడు, స్తంభానికి పూజ చేయండిరా అంటాడు. అంటే అర్థం ఏంటంటే గురువు కన్నా లేకపోతే మన యొక్క ఆత్మ విధానాన్ని, మన వెన్నెముకలో ఉన్నటువంటి స్తంభాన్ని చూసి దాన్ని నిరంతరము ఆలోచిస్తూ స్మరిస్తూ అందులో మనము తపో విధానంగా ఉండటమే స్తంభాన్ని బోధించటం. కాబట్టి మనసుని ఎక్కడ కట్టేయాలి? మనస్సుని సుషుమ్నా నాడికో ఆత్మపరమైన దానికో కట్టేయాలి. అది కట్టిస్తే మాట వినదు, అది ఎంత చెప్పినా వినదు. ధ్యానంలో పోతాం, అరగంట నిద్రపోయినట్టు లేస్తాం, హాయిగా ఉందనుకుంటాం, బయటికి రాగానే వాడిని చూస్తే పళ్ళు కొరుకుతాం. విశ్వము సంగతి ఏమి చెబుతుంది? విశ్వము మొత్తము దైవ స్వరూపమైన చెబుతుంది. పరాయివాడు లేడు, పగతుడు లేడు, మంచివాడు లేడని చెబుతుంది. కానీ తారతమ్యాల్లాగా బుద్ధి చెప్పేటప్పుడు తారతమ్యము కొంత చెప్పినా, బుద్ధి అనేటువంటి విషయంలో తారతమ్యముతో కొంత చూపిస్తున్నా, సర్వం మమేకమనేటువంటి మామాత్మ సర్వభూతాత్మ అనే స్థాయిని ఎవడైతే మెయింటైన్ చేస్తాడో వాడు ఆత్మస్వరూపాన్ని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి మొకరానికి కనిపించేటువంటి స్థితిని మనసుకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎవడు తమమున సచ్చిన మనదుడు మమతను తాబుట్టుచుండు మరణము కొరకే శ్రమ తీర్చు గురుని వేడిన భ్రమ మూల మిదం జగత్ బయలగు. మామూలు విద్యలు నేర్పే గురువులు ఉన్నారు, ఆత్మ విద్య నేర్పే గురువులు ఉన్నారు. ఆత్మ విద్య నేర్పే గురువులు మామూలు విద్యలు పూర్తిగా నేర్పకపోయినా ఆత్మశక్తిని ఇస్తే మామూలు విద్యలు ఊరక గుటగటా తాగే స్థాయిగా వాడు రాగలడు. కాబట్టి ఆత్మ విద్యను మనం చెప్పే గురువులను ఆశిస్తే మన మనసు షార్ప్ అయిపోయి కింద ఉన్న విద్యలు, అపర విద్యలు, ఇంజనీరింగ్, డాక్టర్ ఇలాంటివన్నీ కూడా అపూర్వంగా మనం సాధించవచ్చు. కానీ ఈ విషయంలో ఉన్నటువంటి విద్యలో వాళ్ళు కొద్దిగా ఆధ్యాత్మిక విషయంలో ఉత్తీర్ణులైతే ఆధ్యాత్మిక విద్య కూడా మనకి క్లాసుల్లో నేర్పవచ్చు. కాబట్టి మనము కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని, జ్ఞాన యోగాన్ని, ఇలాంటి యోగాలని మనం ఎప్పుడైతే మనసుని రహితం చేస్తూ ఆత్మపరంగా మనసుని బంధింపజేస్తామో, మనసు కదలకుండా ఉంటుందో, ఆ స్థాయికి ఎప్పుడైతే ఎదిగామో అది మన మాట వినే స్థాయికి వస్తుంది. ఏమంటున్నాడు? మనసు కోతి మకరముకు బంధింపగా పెనగలాడి మాట వినను తదకు. చివరికి మాట వింటుంది. చేసి ఒకటికి ఏడాదికి అనొచ్చు, ఒకటికి 4 ఏళ్ళకి అనొచ్చు, ఒకటికి 40 ఏళ్ళకి అనొచ్చు. కానీ తీవ్రమైన ప్రయత్నం చేస్తే ఈ కాలంలో మానవుడికి 3 ఏళ్లలో ఉంటుందని మహాత్ములు చెబుతున్నారు. నువ్వు చేయాల్సిన ప్రయత్నం నిజంగా చేస్తే 3 ఏళ్లలో నువ్వు మనసుని ఇష్టం వచ్చినట్టు బెల్లం కూడా ఆడినట్టు ఆడుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి ఆ స్థాయిని ఈరోజు మనకి వినియోగించుకునేటువంటి అదృష్టము ఇది స్వర్ణయుగం చెప్పారు మహాత్ములు. ప్రత్యేకించి 2000 తర్వాత వచ్చేటువంటి యుగము మాత్రమైన యుగం, గొప్పదని చెబుతున్నారు. దాన్ని మనం గ్రహించే స్థాయికి వస్తే మంచివారి మాటలు వింటూ
చూపుల్ని మంచి చేసుకుంటూ, మాట్లాడటం మంచి చేసుకుంటూ, యోగాన్ని చేస్తూ, జీవితాన్ని త్యాగపూరితం చేసే విధానంతో భోగాన్ని వదులుకుంటూ, భోగాన్ని సద్విషయంగా మనం పొందుతూ కూడా వదులుకోవాలి. మహత్వులంతా కూడా బ్రహ్మంగారు మరి అచల పరిపూర్ణుడయ్యుండి కూడా ప్రపంచంలో ఆయన పాత్ర ఉంది కాబట్టి సంసారధారుడయ్యాడు. అట్లా కృష్ణ పరమాత్మ. ఇట్లా అందరినీ చూసుకుంటే అందరూ గొప్పవారిగా ఉన్నవాళ్ళు కూడా సాంసారిక విషయాల్లో సంసారం అందు నిలిసి సంతానం అందు సర్వసారం ఎరిగి సర్వము తానే ఎగుసు సంతానం అందు ఉండిన సంసారే రాజయోగి అంటాడు మహత్వుడు. కాబట్టి మనం మనసుని మొఖరాన్ని కట్టేసే స్థాయికి ఎదిగితే మనసులో ఉన్నటువంటి భ్రాంతుల్ని, మమతల్ని, ఈర్షల్ని, అహంకారాన్ని అన్నిటిని పోగొట్టుకొని ఎప్పుడైతే శూన్యము స్థితికి వస్తుందో అదే ధ్యానానికి ప్రప్రథమ సూత్రం అన్నాడు. తతిమయ ఓంకారం, రామ, శివులు ఇవన్నీ కింద ధ్యానం సూత్రం అన్నాడు. ధ్యానం ఎప్పుడైతే తత్వచింతనతోటి, సత్పురుషుల యొక్క సాంగత్యముతోటి, వివేకముతోటి, వైరాగ్యముతోటి, తపస్సుతోటి, జపముతోటి, ధ్యానముతోటి, దానగుణముతోటి, శమధమ వైరాగ్యముతోటి ఎవడైతే పోతూ ఉంటాడో మనసు శూన్యమవుతుంది. పోయి ఆత్మలో కలుస్తుంది. అదే కట్టేయటం అంటే ఆత్మలో కలిసిన మనసు, శూన్యమైన మనసు ఒక్కసారి అబ్లేజ్ అవుతుంది, ఒక్కసారి ప్రదీపిస్తుంది. ఎప్పుడైతే ఒక ఇనప కడ్డీని నిప్పులో వేస్తే నిప్పులాగా తయారైందో కడ్డీ, ఆ క్షణములో ఆ నిప్పు యొక్క తత్వము మనసు గ్రహించి బయటికి రాగానే దాని యొక్క సారం యొక్క స్థితికి ప్రపంచం మీద కళ్ళు, చెవులు, నోరు, దేహం అంతా కూడా ఆత్మపరమైపోతుంది. దాన్ని తీసుకున్నటువంటి విధానంలో మనము మనసుని దైవానికి కట్టేసిన స్థాయికి పోయినట్టు. మాట విన్న మోక్ష మార్గంబు లభించు. అప్పుడు ఆ తదాత్మీయ స్థితిలో ఎప్పుడైతే మనం మునిగామో అంతరాత్మ బయటకు వస్తుంది. అంతరాత్మ బయటికి వస్తే ప్రపంచ విషయాలను ఏ విధంగా నడపాలో మన ఆత్మకి బాగా తెలుసట. అంతరాత్మకి దేవుడితో ఏ విధంగా మనసుని చేసపై లయకట్టాలో ఇంకా బాగా తెలుసట అంతరాత్మకి. కాబట్టి మనం మనసుని నిర్మలపరిచే, శూన్యపరిచే స్థితిలో ఉంటే మన ఆత్మే మనసును ఆకర్షించుకొని మన మనసే ఆత్మ కళ్ళి ఆకర్షిస్తూ పోయి మనం ఆత్మ పదార్థాన్ని కనిపెట్టే స్థితి వస్తుంది. ప్రపంచక వ్యామోహాలైన భ్రాంతులు, భ్రమలు, ఆశలు, ఆర్భాటాలు, అనురాగాలు, మమతలు, ద్వేషాలు, రాగాలు, కామక్రోధాలు ఇవన్నీ కూడా తెగిపోయి, అహంకారం తెగిపోయి నిర్మలమైన సచ్చిదానందత వస్తుంది. సత్తు అంటే కేవల శుద్ధ చైతన్యంగా ఉండి గుర్తు లేకుండా ఉంటాము. కానొచ్చేదంతా దైవ పదార్థం అనే తెలివితో ఉంటాము, ఆనందమయంగా ఉంటాము. ఇది మోక్ష మార్గం అంటే. అలాంటి మహత్తులు ప్రపంచంలో ఉన్న ఈ దేహముతో స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం అనే స్థితిలో ఉన్న మన యొక్క భూమి మీద ఉన్న ఈ 3 దేహాలతో ఉండే దేహం మంది. ఇతర 13 లోకాలలో సూక్ష్మదేహము, ప్రాణలోకము లేకపోతే మనోలోకము తప్పితే ఎక్కడా ఏ విధమైన స్థూల లోకాలు లేవు. భూమి మీద స్థూల లోకములో ఉన్న స్థూల శరీరాన్ని, ప్రాణ శరీరాన్ని, మనో శరీరాన్ని ఎవడైతే దైవీకృతమైన ఆత్మగా మారుస్తాడో వాడు పరమాత్మ స్వరూపుడు అని చెబుతున్నారు మహాత్ములు. కాబట్టి ఆ స్థాయికి పోవటానికి మాకు అవకాశం ఇవ్వమ్మా అని కాళికాంబ, హంస కాళికాంబ అని అమ్మను కోరుతున్నాడు. ఓం. టైం ఎంత? 40. అబ్బా. మనసుగా సృష్టిని ప్రేరేపిస్తుంది. ఓంకారతత్వమే జ్ఞాన రూపంగా ఓ విధంగా జ్యోతిగా వెలుగుతున్నది. ఎక్కడ జ్యోతి ఉంటుందో అక్కడ ఓంకారం ఉంటుంది. ఎక్కడ ఓంకారం బయలుదేరుదో అక్కడ జ్యోతి నిలిచేస్తుంది. ఓంకారం జ్యోతి నుంచి వచ్చింది, జ్యోతి పరమాత్మకు సంబంధించింది. ఆ రెండు ఉన్న చోట ఆలోచన, తెలివి, చైతన్యం ఉంటుంది. వీటన్నిటినీ మనం శరీరంలో చూడటానికి ఒక రోజుల్లో ఎప్పుడో కష్టపడి చేసేవాళ్ళము, కానీ రాబోయే రోజుల్లో, ప్రత్యేకించి ఇప్పుడు రాబోయే రోజుల్లో చాలా భాగము చాలామంది పెద్ద ప్రయత్నం చేయకపోయినా
చూసుకున్నా కానీ మన శరీరంలో ఏమి నడుస్తుందే విషయాన్ని చూసుకునే స్థాయికి మన వాళ్ళు, మన పిల్లలు, మనవాళ్ళు చాలామంది ఎదిగే రోజు వస్తుంది. కాబట్టి అది వచ్చినా రాపోయినా ముఖ్యం కాదు, మనసు తెగటమే ముఖ్యమనేది ముఖ్యంగా అర్థం చేసుకుంటూ అసలు లోపల ఏ విధంగా ఎంత ఉంటుందో కొంతవరకు ఇదిగో ఈ పదాన్ని చదివి వదులుకొని ఆపేద్దాం. కాబట్టి నక్క చింతామణియు నాణ్యత అది ఏమి, విషము అమృతమైన విధము ఏమి, మడియ గుడిగనైన మహిమంబు అది ఏమి, కూర్మము హంసైన తీరు ఏమి, గజము నంది అయిన ఘనతత్వం అది ఏమి, బలి కల్పవృక్షము ఫలమదేమి, కనగ కోతియ కామధేనువు ఘనతేమి, నిద్ర జాగ్రత్త అయిన నిజమదేమి, బాధ సుఖములవని శాంతి బోధ ఏమి, చీకటి పగలవని తేజ రక్తి ఏమి, ఆత్మ పరమాత్మ అయిన శాంతి నరలుటేమి, వాసుదేవ శ్రీ ముచ్చుకుంద వరద కృష్ణ. ఇది దీనిని తారక యుగం అంటారు. తారక యుగం కోసం వెనక రోజుల్లో బహు బాధపడేవాడు ఇప్పుడు పడుతున్నారు. వాస్తవానికి అది ముఖ్యమైనది ఏం కాదు, వస్తే తీసుకోవద్దని కాదు, చేస్తూ కూడా మంచిదే. కానీ రాలేదని బాధపడకుండా మనసును తెగేసుకుంటే తారక యుగం ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. కాబట్టి మనసు ముఖ్యం. మన కానొచ్చే లోపల జ్యోతులు మనసు యొక్క రూపానికి గుర్తు. అసలు ఆ రూపము గీపము లేకుండా మనసుని తెగేస్తే శూన్యము కానొచ్చేటువంటి విధానమే సత్యం. అందులో సత్తు చిత్తానందాన్ని చూడటమే సత్యం. నక్క చింతానమయం నాణ్యత అది ఏమి, మన యొక్క దేహములో, హృదయాలలో, మన దేహములో ఓంకారనాదము, ఊడలాంటి నాదము మనలో నడుస్తూ ఉంది. అది నిర్మలంగా యోగము చేస్తూ ఇంద్రియాలను నిగ్రహించుకున్న వాడికి, ధర్మంగా నీతిగా నడిచేవాడికి, ప్రజలందరినీ సొంత మనుషులుగా చూసుకునేవాడికి, హింసా మార్గం లేకుండా అహింస మార్గంలో ఉన్నవాడికి, నిత్యము భక్తి కలవాడికి, లోపల శరీర తత్వములో మనలో వాస్తవానికి 7 చక్రాలు ఉన్నాయని చెబుతున్నారు. కింద మూలాధారం కానించి శిరస్సు పైన సహస్రారం దాకా మొత్తము కూడా మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆగ్నేయ, సహస్రారం. ఇంకా పైన 5 ఉన్నాయి అన్నారు. మనం 7 దాకా బాగా సాధించుకొని గట్టిగా పోతే వాటంతటవే 5ని కూడా మనం సాధించుకోవటానికి బాగా కొంచెం ప్రయత్నం చేస్తే పుణ్యం ఉన్నవాడికి అయ్యో ప్రయత్నం చేయకపోయినా గలగల రాలి ఇంట్లో పడతాయి. కాబట్టి విషయానికి వస్తే నక్క చింతామణియో నాణ్యత అన్నది ఏమి ఏమంటున్నాడు? నక్క అనేటువంటిది మనలో ఓంకారనాదముతో ఉన్నది. అనాహత శబ్దముగా ప్రతి ఒక్క ఈ చక్రాలలో లేకపోతే దేహము మొత్తము కూడా ఒక విధమైన ఓంకారనాదాన్ని యోగంలో చూడవచ్చు. అది ఆఖరికి మారి 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 బ్రుకిటిలో అనంతమైన తేజశక్తిగా జ్ఞానాన్నిచ్చే మణిలాగా ప్రకాశిస్తుంది. జ్ఞానాన్నిచ్చే మణిలాగా ప్రకాశించిన దాంట్లో చింతామణి బాగా బుద్ధితో కూడినటువంటి జ్ఞాన ప్రకాశం. ఆ విధంగా చూసిన వాడికి ఏదైనా సఫలీకృతం అవుతాయట. డబ్బులు కావాలంటే అవుతాయట, అవతల వాడికి రోగం పోవాలంటే అవుతాయట, ఏది కోరుకుంటే అది అయిపోతాయి. చింతామణి అంటే అది నాకు ఏది కావాలంటే అది అయిపోద్ది. అది ఏంది? తెలివితో కూడిన జ్యోతి రూపమైన మణిలాంటి అనే స్థితి నక్క చింతానం అవుతుంది. ఓంకారనాదాన్ని ప్రదేశింపజేసుకొని దానిని బాగా జ్యోతిర్మయ స్థితిలోకి మార్చుకొని మనసు శుద్ధపడి సహస్రార చక్రాన్ని వీక్షించుకొని నిత్యము ఎవడైతే భృగుటిలో సత్యాన్ని ప్రకటించుకునేటువంటి జ్యోతిర్మయ జ్ఞాన స్వరూపుడవుతాడో వాడు చింతామణిగా మారుతాడు. ఆ స్థాయికి ఎదగటం అనేదే సద్గురువులో ఉన్నటువంటి గొప్పతనం. సైంటిస్టుల ప్రకారం తప్పని కాదు, కానీ ధర్మం అనేటువంటి లేని చోట సైంటిస్టు దుర్మార్గుడు, వాడికి అది అలాగూ కానరాదు. ఒకవేళ రావణాసురుడుగా కానొచ్చిన దేశాన్నే చెడగొడతాడు. కానీ ఆత్మజ్ఞానంలో నిండాలంటే అయ్యే పని కాదు. చివరికి బుద్ధి మార్చుకుంటే వాడు కూడా గొప్పవాడు కావచ్చేమో, కానీ అప్పటిదాకా కర్ణ సిద్ధాంతాన్ని మోయాల్సిందే. కాబట్టి విషయానికి వస్తే విషం అమృతమైన విధం ఏమి? మనలో విషం అనేటువంటి స్థితి ఏమిటి అర్థం చేసుకుంటే అజ్ఞానం. మనలో కోరికలన్నీ విషమే. అమృతం అంటే ఏమిటి? చావు లేని స్థానంగా, మరణం లేని స్థానంగా ఉండేటువంటి విధానాన్ని అమృతం అన్నాడు. అది ఏ విధంగా ఉంటుంది? అజ్ఞానం అనేటువంటి ఒక జ్యోతిర్మయ స్థితి
అజ్ఞానం ఎలుగుతుంది. మీకు గుర్తుంచుకోండి, లోపల మన కానొచ్చే ఎలుగులు ఎక్కువన్నీ కూడా అజ్ఞానాన్ని. అవన్నీ ఏ విధంగా అమృతం అవుతాయి? సహస్రారములో పరశివతత్వము, శివశక్తి ఐక్యత ఎప్పుడైతే కుదురుతుందో, నిత్యము వెన్నెల రూపు సూర్య భగవాను లాంటి వెలుగు ప్రకాశం అవుతుందో, పండు వెన్నెల కాంతి చూస్తూ ఉంటుందో, అక్కడ నుంచి అమృతమైన చైతన్య జ్ఞానశక్తి బ్రొకటి ద్వారా గొంతులోకి వస్తుంది. అప్పుడు అమృతం అనే స్థితి శరీరం మొత్తం మారుతుంది. ఆ విషం అనేటువంటి విధం పోయి శరీరతత్వము, ఆకలి దప్పులకి మరి వాస్తవానికి సావు కూడా లేనటువంటి స్థాయితోటి నిత్యమైన సచ్చిదానంద జ్ఞానస్వరూపుగా మార్చే స్థాయికి అది వస్తుంది. ఇది యోగములో మనం చేసే పని. 3 ఆఖరికి ఏం చెబుతున్నాడు? గుడి మడియే గుడిగానైనా మహింబు అది ఏమి? మన హృదయము మడి. మణి అంటే చేను లాంటిది. మన హృదయములో కలుపు మొక్కలు పనికిరాని అడవులు మరిసినాయి. మన స్థలములో ఉన్న మడి లాంటి దాన్ని మార్చుకొని, అరణ్యము లాంటి హృదయాన్ని మడిలాగా మార్చుకొని, అప్పటికి మడిని దున్నాలి. దున్ని నీరు పెట్టాలి, ఎరువు వేయాలి, విత్తనాలు పోయాలి. విత్తనాలు కావాల్సిన పంట పండించుకోవాలి. మనకి ఏ పంట కావాలి? జ్ఞానం అనే పంట కావాలి. హృదయ క్షేత్రం ఏం కావాలి? జ్ఞానం అనే పదార్థంగా కావాలి. జ్ఞానం ఉన్నటువంటి హృదయం ఎలాంటిది? గుడి లాంటిది. శివగుడిన దీపం వెళ్ళినను శివతత్వం భువనంబులెల్ల వెలుగ చేయును భువిలో, శివయోగి జ్ఞాన దీపము భువనంబుల వెలిగించు. అంటే మన హృదయములో దేవుడు ప్రకాశించటం అనేటువంటి తెలిస్తే, శివాలయంలో ఏ విధంగా శివుని ఆలయం మొత్తము దీపం ఉంటే వెలిగిపోతుందో, ఒక మహాత్ముడి యొక్క హృదయములో గుడి లాంటి దానిలో ఉన్నటువంటి జ్ఞాన యొక్క దీపము వెలుగుతూ ఉంటే ప్రపంచంలో ఉన్న ప్రతి లోకాలన్నీ వెలిగిపోతాయి అన్నాడు. కాబట్టి మడియ గుడికి అయిన మహ్యంబు అది ఏమి అనే ప్రశ్నకు వస్తే, మన హృదయ క్షేత్రాన్ని పండించి ఆఖరికి జ్ఞానం అనే ఫలాన్ని పొంది హృదయములో ఉండే దేవుడి యొక్క స్థితిని గుడిగా మార్చుకొని, మనము మడి గుడి సొంతం చేసుకొని సర్వవ్యాప్తమైన పరంజ్యోతి తత్వంగా మార్చే స్థితిగా రావటమే మడి గుడి. కాబట్టి కూర్మము హంస అయిన తీరు ఏమి? వాస్తవానికి కూర్మము అంటే తాబేలు హంస ఎట్లా అవుతుంది అంటే అర్థం ఏంటంటే, మన ఇంద్రియాలని మనము కట్టుబాటు పెట్టుకోవటమే. తాబేలు ఏదన్నా ప్రమాదం వస్తే, విరోధి వస్తే, మనం గొడ్డలు పెట్టి నరకపోతే అది ఆ డెప్పలోకి తన యొక్క అంగాలన్నిటినీ, తలకాయను కూడా లోపల తీసిపోతుంది. ఇంకా దాన్ని ఏమి చేయలేదు. అట్లనే మన ఇంద్రియాలన్నిటినీ కూడా ప్రపంచము కళ్ళి మారుస్తే, ఈ మాయ అనేటువంటిది మాయపరిచి మనల్ని పనికిరాని దాంట్లోకి మన ఇంద్రియాలను తీసపోతుంది. కాబట్టి ఆ యొక్క తాబేలుగా మన ఇంద్రియాలను మనం ముడుచుకుంటే, ఆ ముడుచుకున్నటువంటి జ్ఞానేంద్రియాల స్థితిని మనం జయిస్తే, ఈ తాబేలు ఏమవుతుందంటే మన హృదయములో హంసలాగా, ఏదగా మన హృదయములో ఒక జ్యోతిర్మయమైన ఆనంద స్థితి మనకు అంతరాత్మ ఏదైతే నడుస్తూ ఉందో, హంస ఏ విధంగా ఆకాశంలో ఆనందమయంగా విచ్చలవిడిగా బాగా స్వేచ్ఛగా నడుస్తుందో, మనము కూర్మముగా అయినటువంటి మనస్సు చివరికి హంసలాగా మారుతుంది. ఇది అక్కడ ఉన్నటువంటి యోగతత్వము. కాబట్టి మహాత్ములు చెప్పింది, గజము నంది అయిన ఘనతత్వం అది ఏమి? గజం అంటే ఏనుగు. ఏనుగు అహంకారానికి, మదానికి, తమో గుణానికి చెబుతారు. మనలో అహంకారం ఉంది, తమో గుణం ఉంది. నంది అంటే దేవుడు ఎక్కేటి వాహనం, శివుని యొక్క స్థితి, శిరస్సు పైన ఉండేటువంటి జ్యోతి. ఆ నంది ఎలాంటిదంటే ధర్మబద్ధమైన పరిపూర్ణత అని చెబుతున్నాడు. మదముతో అహంకారముతో ఉన్న గజము యోగము చేస్తే సహస్రారములాగా ఉండేటువంటి జ్యోతిర్మయ స్థితిలో ఏనుగు నందిలాగా తయారవుతుంది. నంది మీద ఎక్కే శివుడు అక్కడ వెలుస్తాడు. అందులో ఉన్నటువంటి గమ్మత్ ఏంటో తెలుసుకోమంటాడు. ఆ స్థాయిగా ఎదిగినవాడే ఓంకార స్వరూపాన్ని తెలిసినవాడు. బడి కల్పవృక్షము ఫలమదేమి.
మనం నేర్చుకుంటున్నాం. హృదయంలో మనకి ఎంతో బడి ఉంది. నువ్వు ఎంతగా మనసుని లోపల పోగొట్టుకుంటావో మనలో ఉన్నటువంటి జ్ఞానం అంతగా లోపలికి వస్తుంది. యోగము పెరిగి కొద్దిగా జ్ఞానము వస్తే మనలో సహజ అవబోధ అనే ప్రశ్న వస్తుంది, ఆత్మ అవబోధ అనే ప్రశ్న వస్తుంది, సృజనాత్మకత అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇవన్నీ మనలో నేర్పేటువంటి బడి. అది ఆఖరికి ఆ విధంగా నేర్చుకున్న బడి వలన ఆ బడి మనకేమవుతుందంటే కల్పవృక్షంలాగా మారుతుంది. కల్పవృక్షం అంటే స్వర్గములో ఉన్న ఒక వృక్షం. వృక్షం అంటే మన శరీర తత్వంలో ఉన్నటువంటి అన్ని సూక్ష్మనాడుల యొక్క విలంబన. అంటే ఆ విధంగా ఎవడైతే సూక్ష్మనాడుని జయిస్తాడో, చెట్టులాగా ఉన్నటువంటి వేళ్ళని కొమ్మల్ని జయిస్తాడో, మూలము పైన ఉన్నది, పైన ఉన్నటువంటి తరువు కిందకు ఉన్నదని చెబుతారు వృక్షాన్ని. పైన ఉన్న వృక్ష మూలాలు తెలుసుకొని కింద ఉన్న తరువు యొక్క చెట్టు కొమ్మలను తెలుసుకుంటే కల్పవృక్షం అయితే మనము ఏ కోరితే ఇది మనకి ఫలాలిస్తుంది. కల్పవృక్షాన్ని సైన్యం కావాలంటే వస్తుందట, పెద్ద పెద్ద డబ్బు బండాగారాలు కావాలంటే ఇస్తుందట, తెలివి కావాలంటే ఇస్తుందట, స్వర్గాన్ని కావాలంటే ఇస్తుందట, ఏది కావాలంటే అది ఇస్తుందని చెప్తున్నాడు. కాబట్టి మనము బడి కల్పవృక్షంగా మార్చే స్థాయికి ఎదగాలి. పోతే కనక కోతియే కామధేనువో ఘనతేమి. కోతి విచ్చలవిడిగా చెంపరిగా వనాన్ని చేర్చుకుంటూ ప్రజల్ని పీడిస్తూ చిల్లర పనులతోటి వెకిలి చేష్టలతోటి ఒక నీతి నియమము లేని స్థాయితోటి పోయే మనసు మనం యోగము చేస్తే కామధేనువు అవుతుంది. ధేనువు అంటే జ్యోతిర్మయతో ఉన్నటువంటి ఓంకార శుద్ధ చైతన్య శక్తితో కూడిన ఒక జ్ఞాన స్థితి. ఆ కామధేనువు అనేటువంటిది కల్పవృక్షం అనేటువంటి స్థితిని అక్కడ ఉన్న దాన్ని బట్టి చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే దీన్ని కోతి కామధేను అవుతుందన్నారు. మనకి కామధేను అంటే పాలిస్తే మనకన్నిటికీ సంసారం బాగా హాయిగా తాగొచ్చు అనే స్థితి అనే కాదు, కోరినది ఇచ్చేటువంటి ఆవు. ఆవు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే జ్యోతిర్మయమైన జ్ఞాన తేజము సహస్రారంలో ఉంటుంది. దాన్ని పట్టుకుంటే సృష్టిలో దేనైనా పొందొచ్చు. కాబట్టి అది కామధేను అయింది మన కోతి. మన మనసే అయిపోయింది కామధేనువుగా. అది యోగములో తారక యోగములో సాధించేటువంటి స్థితి. అది మనం నిత్యము చేస్తే వస్తుంది. అది రావాలని లేదు, మనసు తెగిస్తే సర్వం నేకాడిగా వస్తుంది అనేది మాత్రం అరవద్దు. నిద్ర జాగ్రత్త అయిన నిజమదేమి. మనం నిద్రపోతున్నాం, అన్నీ మరిచిపోయి గుర్తు రాగానే మళ్ళీ బయలుకోక రాగానే గుర్తు చేసుకుంటున్నాం. అట్లా కాదు యోగ నిద్ర అంటే. నిద్రలో కూడా అన్నిటినీ తెలుసుకునే స్థాయితోటి, నిద్రలో కూడా అహంకారము భ్రాంతులు లేని స్థాయితోటి యోగ నిద్ర అయితే ఏవైతే ఉంటాడో, యోగ నిద్రలో నిత్యము జాగ్రత్త అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సుషుప్తి అంటాడు దాన్ని. జాగ్రత్తతో కూడిన గుర్తులేనితనము, కానీ ఎప్పుడు గుర్తుంటుంది. ఆ స్థాయిగా ఎదిగినటువంటి నిద్ర ఎవరైనా ఉన్నారు అంటే యోగము చేసిన తారక యోగికే ఉంటుంది. కాబట్టి ఆ స్థాయికి పోతే బాధ సుఖములవని శాంతి బోధ ఏమి. మనకి వైరాగ్యం నేర్పి అయిపోయింది ఏదో అయిపోయిందని చెప్పి మనసుకి సమాధానపరిచి ఏది స్థిరము కాదని, మాయా సంసారం అంతా కూడా బాధలతో కూడినదని, ఇవన్నీ కూడా కాదురా అని శాంతపరిచి మహాత్ములంతా బాధలతో మరి సంతానం చచ్చిపోయి అనేక రోగాలు వచ్చో ఏదేదో కష్టాలు వచ్చో ఇతరుల పోత నష్టపడి అంతా దోషపడియో ఉన్నటువంటి మహాత్ముల యొక్క ప్రాణ సంకటమైన విధానాల్లో మహాత్ముల బోధ విని దుర్మార్గులు కూడా మాట విని బాగా శాంతి పొందిన స్థాయి ఒకటి ఉంది. ఆ యొక్క బోధ యొక్క విషయం ఏమిటి? అది మహాత్ములు చెప్పే బోధ. ఆ స్థాయి యొక్క విధానం ఏమిటి? చీకటి పగలవనే తేజ రక్తి ఏమి. పగలు చీకటి పగలు లేని స్థాయికి పోతాం మనం. అక్కడ మన పగలు లేదు, అక్కడ చీకటి లేదు, అక్కడ పగలు ఉన్నది. ఆ పగలు ఎరుకలోని ఎరుక. ఆ ఎరుక అనేటువంటి స్థితిని ఏ విధంగా నువ్వు గ్రహిస్తావు అనే స్థితి అడుగుతున్నాడు. కాబట్టి ఎరుకలోని ఎరుక మనం తెలుసుకోవాలి. అక్కడ చీకటి లేదు, పగలు లేదు. ఆ ఎరుక తేజోమయమై ఉన్నది. అది ఈ పగలకు సంబంధించిన తేజము కాదు, ఈ చీకటికి సంబంధించిన చీకటి కాదు. అక్కడ చీకటి లేదు, వెలుగు లేదు, అనంతమైన వెలుగు ఉన్నది అని చెబుతున్నాడు. పోతే ఆత్మ పరమాత్మ అయిన శాంతి నలరుటేమి.
నా ఆత్మే సర్వమై ఉన్నది, నా ఆత్మే పరమాత్మ అయి ఉన్నది. బురుకుటిలోకి వచ్చినప్పుడు నా ఆత్మ అంతా అయి ఉన్నదని తెలుస్తుంది. సహస్రారానికి పోయిన తర్వాత నేనే పరమాత్మ అని తెలుస్తుంది. నిర్వాణము, పరనిర్వాణము, మహాపరనిర్వాణం అని చెప్పారు. గొంతుకాడికి వచ్చిన వాడు నిర్వాణంలో ఉంటాడు, పరనిర్వాణం వచ్చిన వాడు బ్రుకిటిలో ఉంటాడు, మహాపరనిర్వాణం వచ్చిన వాడు సహస్రారంలో ఉంటాడు. ఆ శాంతిని పొందినటువంటి మహత్తరమైన విధానం ఏమిటి? ఇవన్నీ ఏమిటయ్యా? వాసుదేవ వసుదేవ ముచ్చుకుంద వరద కృష్ణ ఏమిటయ్యా? ఇలాంటి ఏమన్నా మాకు కూడా చూపితే చూపు, నీ సొమ్మేం పోయింది, లేకపోతే అట్లీస్ట్ మనసునన్నా తెగేసే స్థితిని నేర్పవయ్యా, మేము కూడా సంతోషిస్తాం, నీకు మేము పుణ్యం చేసుకుంటాం అనే భావంలో అన్నాడు. ఓం.